మన సమకాలీన సమాజంలో కొన్ని అంటే మూఢనమ్మకాలు అంటారో వాటిని నిజం అంటారో తెలియదు. ఇప్పుడు వెళ్తుంటే రోడ్డు మీద వెళ్తుంటే నల్ల పిల్లి అడ్డొస్తే అపశకునం అంటారు. అది ఎంతవరకు నిజం స్వామి? నల్ల పిల్లి ఈజిప్ట్ దేశంలో దేవుడు, కొందరు ఇంట్లలో పిల్లిని పెంచుకుంటారు. నల్ల పిల్లి హిందుత్వంలో పార్వతీమాత. గమనించాల్సిన ప్రశ్న. గణేశుడు కొన్ని ఆకతాయితత్వం పనులు చేస్తూ ఉంటే పార్వతీమాత ఒక పిల్లి రూపంలో వస్తే తండ్రి పార్వతీమాతని గణేశుడు అడ్డుకుంటుందని కొడతాడు. కొట్టి 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 పెడితే అమ్మకు అన్ని వాతలు పడితే అమ్మని చూసి చాలా ఆశ్చర్యపడితే, నీకు ఒక జంతువు మీద ప్రేమ లేదు, పిల్లి నీ దగ్గరికి రాలేదు, అమాయకంగా నా దాని పని చేసుకుంటూ ఉంటే దాన్ని చితకబాత్తావా వినాయక అని కొన్ని గుణపాఠాలు నేర్పిస్తారు. అంటే జంతు ప్రేమాన్ని చూపిస్తుంటారు. ఇప్పుడు పిల్లి అడ్డం వచ్చింది అనుకుందాం. ఒక దేశంలో పిల్లిని దేవుడు అంటూ ఉంటే మన దేశంలో పిల్లి అడ్డం వచ్చిందని అంటే నీకు ప్రమాదం ఉన్న దగ్గరే పిల్లి అడ్డు వస్తుంది. బాగా గమనించాల్సిన ప్రశ్న. నీకు అడ్డు పిల్లి వచ్చిందంటే ఏదో జరగబోతుంది, అంటే ఏదన్నా యాక్సిడెంట్ గానో, లేకపోతే ఎవరో వచ్చి నిన్ను గుద్దడమో, ఎవరో నిన్ను అడ్డుకోవడమో, నీ బాస్ నిన్ను తిట్టడమో, లేకపోతే ఏదో జరగబోతుంది బిడ్డ తప్పించు దారి అనడానికి అడ్డు వస్తుంది. కానీ ఎవరైనా పిల్లి అయినా సరే, తర్వాత ఇంకేదైనా జంతువు అయినా సరే, నువ్వు ఏడిగిపోతే దానికి ఎందుకు సార్? ఆలోచించు. మన దగ్గర ఏమంటారంటే పెద్దలు పూర్వీకులు పిల్లి అడ్డం వస్తే పార్వతీ మాత అని అర్థం. కానీ మన దగ్గర పిల్లిలని దయ్యాలలాగా మాట్లాడటం చేత అది భూతల్లాగా కనబడుతుంది. పిల్లి కూడా రానున్న రోజుల్లో పెంపుడు జంతువు అయిపోయింది కదా. ఇంట్లో ఉన్నది ఒక ఇంట్లో చూసాము, ఇంతలా ఉంది పిల్లి, ఇంతలా ఇంత మొహం ఉంది, వైట్ గా ఉంది. అది ఏందమ్మా ఏం చేస్తారు దాన్ని అది ఇది అంటే అది లేదే ఆవిడ ఉండదంట. అంటే ఈ మూఢనమ్మకాలన్నీ వట్టివే అంటారు. ముమ్మాటికి కదా. పిల్లి శాస్త్రం చెప్పాలి ఇప్పుడు మరి మీకు. పిల్లి గురించి మాట్లాడు, పిల్లి తత్వము, పిల్లి శాస్త్రం గురించి చేయాలా?